వంశీ టీముని వేటాడటం అన్నటువంటిది ప్రభుత్వం లేదా ప్రభుత్వం తరపున పోలీస్ యంత్రాంగం ప్రారంభించగానే వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అందులో ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు. మొన్న ఒక వ్యక్తి అరెస్ట్ అయితే ఇప్పుడు మిగతా వాళ్ళు నేపాల్లో ఉన్నారని పోలీసులు కనిపెట్టారన్నటువంటిది పత్రికల కథనం. ముదునూరి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మిగిలిన నిందితులు నేపాల్లో తిరుగుతున్నట్టు తెలిసింది. ఈ కేసులో ఇంకా అరెస్ట్ కావాల్సిన ప్రధాన నిందితులు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ముఖ్య అనుచరుడు కొమ్మా కోటేశ్వర అలియాస్ కోట్లు ఒకరు. అతడితో పాటు మరి కొంతమంది నేపాల్లో ఉన్నారని పోలీసులు సమాచారం అందింది. ఈ కేసులో మొత్తం 12 మంది నిందితులు ఉండగా వంశీ, వెల్లేని శివరామకృష్ణ ప్రసాద్, గంటా వీర్రాజు, నిమ్మ చలపతి, వేల్పూరి వంశీబాబులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వాళ్ళంతా విజయవాడలో జిల్లా జైల్లో ఉన్నారు. A5గా ఉన్న ఓలుపల్లి మోహన్ రంగారావు అలియాస్ రంగాన గనవరం టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారంలో సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. అతని కిడ్నాప్ కేసులో పీటీ వారెంట్ మీద కోర్టులో హాజరుపరచడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఈ కేసులో రంగాతో పాటు కోర్టుది సమాన పాత్ర. సత్యవర్ధన్కి సంబంధించిన మొత్తం సమాచారాన్ని కోర్టులే సేకరించి రంగాతో పంచుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వంశీని అరెస్ట్ చేసిన మరుక్షణం ఇద్దరు ఊరు దాటేశారు. రంగా ఇటీవల ఏలూరులో సిఐడి బృందానికి దొరికిపోయాడు. మిగతా 6గురిలో విశాఖకు చెందిన 2 నిందితులు శ్రీకాకుళం వైపు పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. నేపాల్లో తలదాచుకున్న కోర్టులు మరో 3 అక్కడి నుంచే సన్నిహితులకు ఫోన్ చేసి కేసు విషయాలను పోలీసులు కదలికలను తెలుసుకుంటున్నట్టు సమాచారం. కోర్టులు రాత్రి సమయాల్లో ఫోన్ చేస్తున్న నిఘా వర్గాలు పసిగట్టాయి. 4 నేపాల్లో ఎక్కడుంటున్నారో ఆరోధిస్తున్నాయి. పక్కా వివరాలు అందగానే అరెస్ట్ చేసే దిశగా పోలీసులు అడుగు వేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసిందన్నట్టు వార్తని హైలైట్ చేశారు.